Hi friends, today we are here to discuss about what is an embedded systems. Embedded systems and enti. An embedded system is a small computer that is built into a device to perform a specific task. Embedded system అనేది ఇంకో డివైస్లో బిల్ట్ అయి ఉంటుంది టు పర్ఫామ్ స్పెసిఫిక్ టాస్క్ చేయడానికి. ఇట్ హ్యాస్ బోత్ హార్డ్వేర్ లైక్ మైక్రో కంట్రోలర్ ఆర్ మైక్రో ప్రొసీజర్ అండ్ సాఫ్ట్వేర్ కాల్ ఫ్రేమ్వేర్. ఎంబెడెడ్ సిస్టమ్స్లో సాఫ్ట్వేర్ని ఫ్రేమ్వేర్ కూడా అనొచ్చు. అండ్ ఇట్స్ డిజైన్డ్ టు డూ జస్ట్ వన్ ఆర్ ఫ్యూ డెడికేటెడ్ ఫంక్షన్స్. అన్లైక్ జనరల్ పర్పస్ కంప్యూటర్ లైక్ యువర్ ల్యాప్టాప్ కంప్యూటర్ ఫోన్స్ కాకుండా ఎంబెడెడ్ సిస్టమ్ స్పెసిఫిక్ టాస్క్ డిజైన్ చేయడానికి ఉంటుంది. నెక్స్ట్ వెన్ ఇట్ కమ్స్ టు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్లో వాషింగ్ మిషన్ తీసుకుంటే ద ఎంబెడెడ్ సిస్టమ్ కంట్రోల్స్ ది మోటార్. ఎంబెడెడ్ సిస్టమ్ మోటార్ని కంట్రోల్ చేస్తుంది, వాటర్ లెవెల్ అండ్ వాషింగ్ సైకిల్. మనం వాషింగ్ మిషన్స్లో ఎంబెడెడ్ సిస్టమ్ వాడతారు. ఇట్ కంట్రోల్స్ వాటర్ లెవెల్ అండ్ వాషింగ్ సైకిల్. అండ్ నెక్స్ట్ మైక్రోవేవ్ ఓవెన్, ఇట్ కంట్రోల్స్ టైమ్, హీటింగ్ అండ్ సేఫ్టీ సెన్సార్స్. అండ్ మోటార్ కూడా ఉంటుంది. హీట్ మనం మైక్రోవేవ్ ఓవెన్ ఓపెన్ చేసినప్పుడు మోటార్ రౌండ్గా తిరుగుతుంది. తిరగకపోతే లేకపోతే 3 సైడ్స్ హీట్ అవుతుంది, ఫ్రంట్ సైడ్ హీట్ అవ్వదు. సో అది కూడా మైక్రో కంట్రోలర్ వల్లే పనిచేస్తుంది. నెక్స్ట్ కార్స్లో కూడా మనం వాడతాము. కార్ ఇట్ కంట్రోల్స్ ఎయిర్ బ్యాగ్స్, బ్రేకింగ్, ఇంజన్, లైట్స్ ఎక్సెట్రా అన్నీ మైక్రో కంట్రోలర్ వల్లే వాడతారు. ఎయిర్ బ్యాగ్స్ సడన్గా యాక్సిడెంట్ అయినప్పుడు ఎయిర్ బ్యాగ్స్ ఆన్ అవుతాయి. ఇట్స్ బికాస్ ఆఫ్ మైక్రో కంట్రోలర్. అండ్ నెక్స్ట్ వాట్ ఆర్ ది కీ ఫీచర్ టాస్క్ స్పెసిఫిక్. ఇట్ ఈస్ డిజైన్డ్ ఫర్ స్పెసిఫిక్ జాబ్స్. సో నాట్ ఓన్లీ వన్ జాబ్, ఇట్ డస్ ఫ్యూ జాబ్స్. ఓకే. అండ్ రియల్ టైమ్ రెస్పాన్స్ ఇమీడియట్లీ టు ఇన్పుట్స్. నేను ఇంతకుముందే చెప్పినట్టు కార్లో ఎప్పుడైతే యాక్సిడెంట్ అవ్వగానే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయి. సో బికాస్ ఆఫ్ మైక్రో కంట్రోలర్. కాంపాక్ట్ అండ్ ఎఫిషియంట్, అది తక్కువ పవర్ తీసుకుంటుంది. స్పేస్తో చాలా చాలా చిన్నది. కొంచెం ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ వాచ్ తీసుకున్నాం. మనం ఇప్పుడు వాచ్ తీసుకుంటే దాంట్లో కూడా మైక్రో కంట్రోలర్ వాడతారు. చాలా చిన్న మైక్రో కంట్రోలర్ వాడతారు అవి. అండ్ కాస్ట్ కూడా తక్కువ. అండ్ నెక్స్ట్ కాంబినేషన్ ఆఫ్ హార్డ్వేర్ ప్లస్ సాఫ్ట్వేర్ రెండు కలిసి ఉంటాయి. హార్డ్వేర్ డస్ సెన్సింగ్ అండ్ యాక్షన్. హార్డ్వేర్ ఇన్పుట్ తీసుకుంటే దాన్ని ఇన్పుట్ ఇచ్చేది హార్డ్వేర్. సాఫ్ట్వేర్ మనం అసలు డెవలపర్గా మనం ఇస్తాం దానికి సాఫ్ట్వేర్ హౌ ఇట్ కంట్రోల్స్ బిహేవియర్. నెక్స్ట్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, లెట్స్ ఏ టెంపరేచర్ సెన్సర్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఎ రూమ్. మన టెంపరేచర్ సెన్సారే యూజ్ చేస్తున్నాం అనుకోండి. టెంపరేచర్ సెన్సార్ రీడ్స్ టెంపరేచర్. ఫస్ట్ సెన్సార్ టెంపరేచర్ రీడ్స్ చేస్తుంది. మైక్రో కంట్రోలర్ ప్రాసెస్ ద డేటా. సెన్సార్ ఇన్పుట్ తీసుకొని మైక్రో కంట్రోలర్ ప్రాసెస్ చేస్తుంది. ఇప్పుడు టెంపరేచర్ తక్కువగా ఉందనుకోండి, టెంపరేచర్ తక్కువగా ఉంటే సెన్సార్స్ హీట్ చేస్తాయి. సో ఇట్ రిలీజెస్ సమ్ హీట్. ఇప్పుడు టెంపరేచర్ ఎక్కువగా ఉందనుకోని టెంపరేచర్ ఆఫ్ అయిపోతుంది. సో సెన్సార్స్ ఆఫ్ అండ్ ఇట్ గివ్ సమ్ కూల్. సో నెక్స్ట్ ఇది అంతా ఎలా వర్క్ అవుతుంది? ఆల్ ఆఫ్ దిస్ హ్యాపెన్స్ త్రూ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఆటోమేటిక్లీ బికాస్ ఆఫ్ సెన్సార్స్. మనం ఏం చేసే పని లేకుండా మైక్రో కంట్రోలర్ అంతా చేస్తుంది. బికాస్ వీఆర్ గివింగ్ సాఫ్ట్వేర్ టు దట్ మైక్రో కంట్రోలర్. సో ఇన్ వన్ లైన్, ఎంబెడెడ్ సిస్టమ్ ఇస్ ఎ మినీ కంప్యూటర్ ఇన్సైడ్ ఏ డివైస్ దట్ కంట్రోల్స్ హౌ ఇట్ వర్క్స్. సో ఇప్పుడంతా చెప్పిందంతా ఒక మైక్రో కంట్రోలర్. ఎంబెడెడ్ సిస్టమ్ అనేది ఇంకో డివైస్లో బిల్ట్ అయి ఉంటుంది. ఇట్ కంట్రోల్స్ హౌ ఇట్ వర్క్స్. మనమే చెప్తాం ఎలా వర్క్ చేయాలా అని. సో దాట్స్ ఇట్.